గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయలక్ష్మి గారు, చిరంజీవి గారి మహిళా అభిమానిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజున ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏం చెప్తారు మీరు చిరంజీవి గారి గురించి? చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం అండి మేము. చిరంజీవి అనేది ఇద్దరికి ఒకటి మాది హనుమాన్ జంక్షన్, ఆంజనేయ స్వామిని చిరంజీవి అంటారు. తర్వాత రెండో చిరంజీవి శివశంకర్ గారు, ప్రసాద్ గారు. ఆ ఇద్దరిని మేము ఎప్పటికీ ఆయన దేవుడు, ఈయన మనుషులో ఉన్న దేవుడు. అంటే చిరంజీవి గారు 71 సంవత్సరాలు వచ్చినాయని చెప్తున్నా, ఆయనకి పదే చెప్తున్నా, ఆయనకి పెద్దగా నచ్చకపోవచ్చు, కానీ చిరంజీవి గారికి 71 అంటే ఎవరు నమ్మట్లేదండి. ఏమంటారు మీరు? ఎందుకంటే వయసు అది ఇది కాదండి, మనసుకి కాదు. వయసు అనేది శరీరానికి. ఆయన కూడా ఆయన శరీరంలో కూడా అంత ఏజ్ కూడా కనిపించట్లేదు. మనం ఎంత అప్రిషియేట్ చేయాలి. ఆయనలో ఉన్న కాన్ఫిడెంటే అలా ఆయన్ని అలా ఉంచుతుంది యువకుల్లాగా. చిరంజీవి గారి గురించి గతంలో మీరు చిరంజీవి గారితో కలిసి పనిచేసిన ఉన్నాయి, నాకు కూడా పర్సనల్గా ఉంది, తెలుసు నాకు కూడా. నాగబాబు గారు, చిరంజీవి గారితో మీరు అందరూ ట్రావెల్ చేస్తున్న వ్యక్తులు. ఆయన గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? షార్ట్ గా చెప్పండి. ఒక్క మాటలో చెప్పాలంటే రియల్లీ గ్రేట్ పర్సన్. ఎవరు ఎన్ని చెప్పినా కూడా లైవ్ లో చూసిన మాకు ఆయన గ్రేట్. చిరంజీవి గారి లాగా ఎవరైనా ఇంకో మనిషి ఉన్నాడా అనేది మీరు నాకు చూపించండి. చూపిస్తే మేము వస్తాం. అసలు ఎవరైనా ఉన్నారా అలా యాక్టర్ గా గానీ, మంచితనంగా గానీ? చాలా గ్రేట్. రైట్, ధన్యవాదాలండి. మరి చిరంజీవి ఏం చెప్తారు? చిరంజీవి గారికి, ప్రేక్షకులకి, చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు ప్రేక్షకులు? ఏమండి, ఆయన ఎప్పుడో హిమాలయాల్లో ఉన్నారు, 200 సంవత్సరాలు అలా ఉన్నారని చెప్తున్నారు. అలా ఈయన కూడా ఉండాలి చిరంజీవిగా. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు. రైట్, వేమూరి లక్ష్మి గారు మాట్లాడారు. ఆవిడ యొక్క ఆనందాన్ని, మరి మెగాస్టార్ చిరంజీవి గారు హిమాలయాల్లో ఏ రకంగా అయితే 200 సంవత్సరాలు ఉంటారో అలాగే ఒక ఋషిలాగా చిరంజీవి గారు కూడా ఉండి, అందరికీ కూడా నిజమైన చిరంజీవిగా ఉండి ఎంతోమందికి మరింత సేవారంగంలో స్ఫూర్తినిస్తూ సేవారంగంలో దూసుకుపోవాలని చెప్తున్నారు చిరంజీవి గారు. మళ్ళీ ఫోన్స్ మరికొంతమంది మాట్లాడే ముందు మనతోటి చివరిగా విశేష్ చెప్తానంటున్నారు కాళీచరణ్ గారు. కాళీచరణ్ గారు విశేష్ చెప్పండి. చిరంజీవి గారికి విశేష్ చెప్పే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి, దాని తర్వాత విశేష్ చెప్పేసి నేను కూడా బయలుదేరుతా. ఓకే. జై చిరంజీవి సినిమా చేస్తున్నప్పుడు మనకి ఇదొకటి ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఎంగేజ్మెంట్ సీన్. చర్చిలో ఎంగేజ్మెంట్ సీన్ ఒకటి ఉంటుంది. అది మనకి తిరుమలగిరి, సికింద్రాబాద్ దగ్గర ఉన్న తిరుమలగిరిలో షూట్ జరుగుతున్నప్పుడు నాకు ముందు రోజు ఆర్మీలో పనిచేస్తున్న మా ఫ్రెండ్ హరి అని అతను కాల్ చేసి, అరే చిరంజీవి గారి షూట్ ఉంది రేపు, నువ్వు వస్తావా? ఎక్కడ అంటే ఇలా చర్చిలో ఉంది. వస్తాను, తప్పకుండా వస్తాను, భలేవాడివే, అసలు ఆయన చూడాలి దగ్గర నుండి అని చెప్పి వెళ్తే బయట డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, కెమెరామెన్, స్టాఫ్ మొత్తం అక్కడే ఉన్నారు. బయట చైర్లు వేసుకుని కూర్చోయినారు. ఇంకా ఈయన రాలేదేమోనని చెప్పి అనుకుని పక్కన ఉన్నారు కదా, చిరంజీవి గారు ఎక్కడున్నారు బాసు అంటే, లోపల ఉన్నారు, నేను మేకప్ వేసుకుంటాను. లేదు, షూట్లో ఉండడం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. డైరెక్టర్ గారు ఎక్కడున్నారు, కెమెరామెన్ గారు ఎక్కడున్నారు, ప్రొడ్యూసర్ ఎక్కడ ఉన్నారు, అందరూ ఎక్కడ ఉన్నప్పుడు ఆయన షూట్లో ఉండడం ఏంటి అని చెప్పి అక్కడికి వెళ్ళి చూసా. లోపల ఆయన చేస్తున్న పని చూస్తే చాలామంది ఆర్టిస్టులు కానీ, ఇప్పుడు వచ్చి మేమే పెద్ద తోపులమని ఫీల్ అయ్యే ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్లు కానీ అందరూ తెలుసుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ విషయం నేను చెప్తున్నా. అక్కడ నిజానికి చెప్పాలంటే అక్కడ ఎవరు స్టాఫ్ లేరు. కెమెరా అతని వైపు పెట్టుకొని, మానిటర్ అతని వైపు తిప్పుకొని, రింగ్ ఎలా పెట్టాలి, నేను ఏ విధంగా పెట్టాలి అని చెప్పి, ఆయన ఆ కెమెరా ముందు ఇలాగ రింగ్ పెట్టి ఇలా చూసుకుంటూ మానిటర్లో చూసుకుంటూ ఏ యాంగిల్లో కరెక్ట్గా ఉన్నాను, ఎలా పెడితే బాగున్నానని ఆయన కెమెరా ముందు ఆయన చేసుకుంటున్నారు. నేను షాక్ అయ్యాను. అసలు జై చిరంజీవి సినిమా అనేది 100 సినిమా అంటే 100 సినిమాలు దాటిపోయి ఆ టైంలో ఆయన ఇలా చేస్తున్నారంటే ఏదో ఫస్ట్ సినిమా, నాకు ఇదే ఫస్ట్ అవకాశం ఇచ్చారు, ఈ అవకాశాన్ని నేను వినియోగించుకోవాలని ఆలోచించి ఆయన చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, అరే మనం 1-2 చేస్తే మనం పెద్ద తోపుల్లా ఫీల్ అవుతాము. ఆయన ఎలా చేస్తే ఏముంది, జనాలు వచ్చి చూస్తారు కదా, ఆయన ఇంత ప్రాక్టీస్ చేస్తున్నారా ఆ ఒక్క సీన్ కోసం అని నాకు అనిపించింది. నిజంగా
ఆ రోజు నుంచి నాకు మైండ్లో తిరుగుతుంది. నేను అందుకే కొన్ని సినిమాలు యాక్టింగ్ ఛాన్సెస్ షూటింగ్కి వెళ్తా, ఆ ఓం బింబుస్ కానీ, ఉసార్ కానీ, రౌడీ బాయ్స్ కానీ, కిల్లర్ కానీ, మాస్టర్ పీస్ కానీ, ఇలాగా నేను చాలా సినిమా సీరియల్స్లో నెగిటివ్ రోల్ చేశాను. ఇలా మూవీస్ అన్ని చేసేటప్పుడు కూడా ఫస్ట్ సినిమాకి ఎలాగొచ్చాను నేను అలాగే ఉంటాను. ఎందుకు అంటే నాకు ఆ రోజు జై చిరంజీవి షూటింగ్లో చిరంజీవి గారిని చూసేటప్పుడు నాకు అది మైండ్లో ఉండిపోయింది. ఓకే, ఇలాగే ఉండాలి, మనం ఇలాగే ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అనే ఇది మాత్రం నాకు ఆయన నుంచి వచ్చింది. సో అలాంటి ఇన్స్పిరేషన్ నాకు చాలా ఉన్నాయి. ఇదంతా కూడా ఇంకొకటి ఫైనల్గా ఇంకొకటి చెప్తాను. నేను చిరంజీవి గారి కోసం మాట్లాడాలంటే ఇలాంటి ఛానల్స్ 24 గంటలు పెట్టినా చాలా ఇంకా నాకు కంటిన్యూగా వస్తుంటుంది. ఫైనల్గా నేను ఇంకొకటి చెప్తానండి. 10 years ఆయన సినిమాలు మానేసిన తర్వాత సినీ ఫీల్డ్ ఎలా ఉంది, మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చిన తర్వాత సినీ ఫీల్డ్ ఎలా ఉన్నది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 10 years ఆయన సినిమాలు తీయకుండా పాలిటిక్స్లో ఉండేటప్పుడు ఎవరిపైనా సినిమాలు వస్తుంటే ఏమయ్యేదంటే, నా సినిమా రిలీజా, ఓకే నీ సినిమా పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం, నీ సినిమా రిలీజా, ఇంకొక హీరో పోస్ట్ పోన్ చేసుకొని వాళ్ళు అడ్జస్ట్మెంట్లు చేసుకొని ఒక 2 weeks 3 weeks గ్యాపుల్లోని సినిమాలు రిలీజ్ చేస్తూ ఏదో అలాగే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఇంకేమీ లేకుండా, సినిమాకి పెద్ద అడావుడి లేకుండా, ఫ్యాన్ వార్లు లేకుండా, ఏమీ లేకుండా చాలా చాలా చప్పగా జరిగింది ఏదైనా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నదంటే 10 years. మెగాస్టార్ ముందు, మెగాస్టార్ ఆ 10 years తర్వాత మళ్ళీ చిరంజీవి గారు వచ్చిన తర్వాత మీరు గమనించండి, మళ్ళీ ఫ్యాన్ వార్, మళ్ళీ ఓపెనింగ్, మళ్ళీ మా హీరో అంటే మా హీరో, మా హీరో అంటే మా హీరో, కలెక్షన్స్, డేస్, 100 days ఇవన్నీ కూడా మళ్ళీ ఆయన నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి గారు. చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఫైనల్గా చిరంజీవి గారు, అనయ్య మిమ్మల్ని చూసి నేను సినీ ఫీల్డ్కి వచ్చాను. చాలామంది మీరు పద్మ విభూషణ్ వచ్చే అవార్డు వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్స్ మీ దగ్గరికి వచ్చి ఫొటోస్ దిగే అవకాశం కూడా కల్పించిన రోజు కూడా నేను మీ దగ్గరికి నేను రాలేదు. నాకు చాలామంది అడిగారు, నువ్వేంటికి రాలేదు, అందరూ వచ్చారు, నువ్వు రాకపోవడం ఏంటని నాకు చాలామంది అడిగారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, నేను ఇలా లైన్లో వచ్చి ఫోటో దిగి అలా వెళ్ళడం కాదు. నాకు చిరంజీవి గారు నేను కనిపిస్తే, హే కాళీచరణ్ ఎలా ఉన్నావు, నీ రివ్యూ చూశాను, లేకపోతే నీ సినిమా చూశాను, లేకపోతే ఇది నా గురించి ఏదైనా కొన్ని తెలుసుకొని ఆయన చూసి ఒక వీడియో ఏదో చూసి నా భుజం మీద చెయ్యేసి నా పేరు పెట్టే రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అది జరగాలని, అది ఆ రోజు నేను చిరంజీవి గారు ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను, అనుకుంటాను. అలాంటి అదృష్టం నాకు త్వరగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా చాలా 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 జరుపుకోవాలని, ఇంకా చాలా సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అన్నయ్య. నాకు నా పేరెంట్స్ తర్వాత నేను అత్యధికంగా ఇష్టపడే వ్యక్తి చిరంజీవి గారు. నాకు ప్రపంచంలో దేనికోసం ఎవరు ఏం పడినా నాకు పెద్ద కోపం రాదు, కానీ ఆయన కోసం ఎవరైనా ఏదైనా మాట్లాడితే మాత్రం బీపీ అనేది ఏ రేంజ్లో ఉంటుందో కూడా నాకు తెలియదు. నాకు ఆ రేంజ్లో వస్తుంది. నేను చాలా వరకు కొద్ది దూరంగా ఉంటాను. మీకు ఫైనల్గా నేను ఇంకోటి కూడా చెప్పేస్తానండి. చిరంజీవి గారి వల్ల నాకు జరిగిన నష్టమా లాభం అనేది పక్కన పెడితే, మ్యారేజ్ విషయంలో ఒక అమ్మాయికి మా అన్నయ్య చూసి పలానా సంబంధం మా తమ్ముడికి అయితే బాగుంటుంది, ఒకసారి మా ఇంటికి రండి అని చెప్తే ఆ పిల్లగల తండ్రి మా ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను చూసి నా ఫోటోలు చూసి, ఈయన నాకు తెలుసు, ఈయనకి నాకు పెద్ద వారు జరిగింది అన్నాడు. ఏంటి వారు అంటే, ఒకప్పుడు ఏదో పాలిటిక్స్ ఏదో చిరంజీవి గారి కోసం మాట్లాడితే నా మీద చాలా సీరియస్ అయిపోయాడు ఆయన, పెద్ద డిస్కషన్ అయింది, పెద్ద గొడవ అయింది, ఇంక ఇమీడియట్గా నేను అక్కడ నుంచి వచ్చేసాను అని చెప్పి ఆ